కృపా కనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చాం. ఉదయకాలం ఉంటే ఇంతవరకు కాచినాడు, కాపాడినాడు, భద్రపరిచారు. స్తోత్రాలు. యూట్యూబ్ చేస్తుండగా తోడ ఉండండి, కాచి కాపాడి భద్రపరిచాను. అనేకులు రక్షణ మార్మస్ పొందగలుగుతాను. రక్షపోవడం వారు నీ రాకడ కొరక ఎదురు చూసే మనస్సు మెలకోగలిగిన జీవితం జీవించడం సహా దయచేయండి. ఈ యొక్క యూట్యూబ్లో తోడయుండి కాచి కాపాడి భద్రపరచండి. సమస్తం చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 99 మూడవ వచనం మనం చూసినట్టయితే, భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠముల ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మూడవదిగా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన కీర్తన గ్రంథం 99:9 వచనంలో, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడది. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూసినట్టయితే 3వ వచనములో యెహోవా పరిశుద్ధుడు, తర్వాత 5వ వచనములో యెహోవా పరిశుద్ధుడు, తర్వాత 9వ వచనములో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు ఎందుకు కానీ పరిశుద్ధుడు అనేది మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనలు 93 5వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటికి పరిశుద్ధుడే, నీ మందిరమునకు అనుకూలము. కాబట్టి ఎన్నటికీ పరిశుద్ధుడే దేవుడు, యెహోవా దేవుడు ఎన్నటికీ పరిశుద్ధుడే. అందుకొరక నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడింది. కాబట్టి సహోదరు అంత మాత్రం కాదు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు అని రాత్రింపగళ్ళు మానక దూతలు పొగుడుతున్నాయని. కాబట్టి సహోదరు అంత మాత్రం కాక లూకాసు వార్త 1:35 వచనంలో, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక లూకాసు వార్త 1:75లో పరిశుద్ధ సన్నిధి అని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథం 150 మొదటి వచనంలో పరిశుద్ధాలయములో తృప్తి పొందుదురు అని రాయబడింది. ఇంకా దేవుని స్తుతించుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. 1వ తెస్సలోనికలు 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులు అవుటకే మిమ్మను దేవుడు పిలిచాను, అపవిత్రుల అవుటకు పిలిచలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. 1 పేతురు 1:14లో, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం రాయబడింది. పరిశుద్ధుల అవుటకు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం రాయబడింది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయను, పరిశుద్ధులుగా చేయను అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక మన పాపములను మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మదగినవాడు, నీతివంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం రాయబడింది. యెషయా గ్రంథం 62:12 వచనంలో, పరిశుద్ధ ప్రజలుగా దేవుడు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక దానియేలు బబులోను దేశానికి చెరపట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ బబులోను దేశంలో షెండుకు అనగా భోజనం పెట్టి వారితో మాట్లాడి, నేను పరిశుద్ధ జీవితాన్ని జీవించుతా, కాబట్టి నాకు ద్రాక్షరసమైనను నాన్ వెజిటేరియన్ వద్దని అతడు మనవి చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోషోబు పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగినాడు. అంత మాత్రం కాక అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో,
స్వరక్తముతో కొన్న ప్రజలు ప్రజలు సంఘం అంటే ఎవరు? స్వరక్తంతో కొన్న ప్రజలు. కాబట్టి కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు 1:2 సంఘమనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘం అని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 5:4-5 డాంబికులు ఆయన సన్నిధానంలో నిలవలేరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3-4 మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాను అని దేవుని వాక్యం రాయబడింది. రోమా పత్రిక 4:7 ఏమని రాయబడింది? మరి విశ్వాసమును గురించి రాయబడింది. విశ్వాసం గురించి మృతుతుల్యమైన మరి ముసలివారే అయిపోయిన శారా, అబ్రహాము అటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉంటున్న వారికి మరి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. మరి గర్భవాసమున శిశువు పుడతాడు అని, కుమారుడు అనుగ్రహించబడతాడని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రంగా అపోస్తలుల కార్యం 16:31 దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నింటి వారును రక్షణ పొందుదురని దేవుని వాక్యం రాయబడింది. 1 యోహాను 5:4 లోకమును జయించిన వారే మీ శ్వాసమని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక మరి కీర్తన గ్రంథం 51:11 నాకు రక్షణ ఆనందము మరలా దయచేయి ప్రభు అని కీర్తనకారుడు దావీదు మరి మనవి చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 మనం చూసుకుంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుతూ విశ్వాస పందెంలో పరిగెత్తుదుము అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మరి చూసినట్లయితే అనేకల విశ్వాసుల యొక్క జాబితాలు అక్కడ రాయబడింది. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించగలిగారు. విశ్వాసం ద్వారా సింహము నోళ్ళు మూపించారు. విశ్వాసం ద్వారా రహాబు వేశ్య తన ప్రజలను దేవుని బిడ్డలను చేర్చుకొని ఆమె పరలోకములో చేరగలిగింది. కాబట్టి అనేక భక్తులను మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నువ్వు విశ్వాసం లేని వారిగా ఉంటున్నావా? ఇంకా పరిశుద్ధ జీవితం జీవించలేకపోయినావా? పరిశుద్ధ జీవితం జీవించాలంటే దేవుని వాక్యంలో రాయబడింది, మనము వెళ్ళే మందిరము పరిశుద్ధ ఆలయము. మనం వెళ్ళే మందిరం ఎటువంటిది? పరిశుద్ధ ఆలయము. మనం చదివే బైబిల్ ఎటువంటిది? పరిశుద్ధ గ్రంథం. మన పేరు ఏం పేరు? పరిశుద్ధులు అని దేవుడు మనకు పేరు పెట్టినాడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధ జీవితము జీవించాలన్నా, పరిశుద్ధ గ్రంథము చదవాలన్నా, పరిశుద్ధ మందిరానికి వెళ్ళాలన్నా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నిన్ను నన్ను విశ్వాసం ఉంచుటకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకంలో భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నిన్ను నన్ను నీతివంతులుగా చేసినాడు. మరి 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా అనగా పరిశుద్ధులుగా చేయును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఇంకా నువ్వు పాప జీవితంలోకి దాసుడుగా ఉంటున్నావా? పాప జీవితంలో మగ్గి మలమటించుతున్నావా? మరి శాంతి సమాధానం లేదా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాలంలో ఆహ్వానించుతున్నాను. నువ్వు ఎటువంటి వాడైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తం ద్వారా నా పాపాలు కడు, నన్ను సహితం నీ బిడ్డలుగా చేసుకోవాలని అడిగినట్టయితే దేవుడు క్షమించేవాడు. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి సహోదర నువ్వు పరిశుద్ధునిగా చేయాలని నువ్వు పరిశుద్ధునిగా కావాలని కోరుతున్నట్టయితే, పరిశుద్ధ జీవితం జీవించాలని కోరుతున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నుండి ఇంటి వారును ఆత్మరక్షణ పొందరు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.